జీఎం కార్యాలయం ముందు టీబీజీకేఎస్ టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. సింగరేణిలో బొగ్గు బ్లాకుల అక్రమ కేటాయింపులపై విచారణ జరిపి చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి టీబీజీకేఎస్ నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. బంధువులకు సింగరేణిలో అక్రమంగా టెండర్లు కేటాయింపై నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా టీజీపీ ఆధ్వర్యంలో కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా జీఎం కార్యాలయాల వద్ద కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది. మనం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ టీజీపీ కేసు అదేవిధంగా కూడా టీఆర్ఎస్ నాయకులు అయితే ఆందోళన చేపట్టి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావును ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఈ అక్రమ టెండర్ల విషయం ఏం చెప్పదలుచుకున్నారు? అక్రమ టెండర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సింగరేణి లాభాలని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాని నిదర్శనం నైని బ్లాక్ విషయం. ఎందుకు చేయాలి? ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేదు, పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇవాళ అన్నిట్లో ప్రభుత్వము పార్టీ ఇన్వాల్వ్మెంట్. అందులో స్వయంగా ముఖ్యమంత్రి గారి బావమర్దికే ఇది అప్పచెప్పే కార్యక్రమం చేస్తుంటే ఎక్కడ పోతుంది సమాజం చెప్పండి? కష్టించి పనిచేసి సింగరేణి లాభాలు పడి తెస్తున్న కార్మికులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నా ప్రభుత్వమే దోసుకునే కార్యక్రమం చేస్తుంది. అలా ఎంతవరకు? అందులో ముఖ్యంగా ఏం కొత్త విధానాలు ఎందుకు పెట్టాలి చెప్పండి? సైట్ విజిట్. ఎందుకంటే సైట్ విజిట్ దేనికోసం అండి? అంటే నువ్వు సర్టిఫికేట్ ఇస్తేనే వాళ్ళు పార్టిసిపేషన్ ఉండాలా, లేకపోతే ఉండదు. నీకు ఇష్టమైన వాళ్ళకి ఇతో లేళ్ళకి ఇవ్వవు నువ్వు. అదే రకంగా అన్ని విషయాలలో ఇలా బ్లాస్టింగ్ విషయాలు అనుకోండి, ఇలా లెసన్ ఎక్సైజ్ చేసే కార్యక్రమాలు ఇలా ప్రతి దానిలో గతంలో డీజిల్ దాని విషయంలో దానిలో కూడా ఏదో ప్రయత్నం చేసి వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం. ఒకసారి టెండర్ అయిందంటే ఆ గ్లోబల్ టెండర్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ టెండర్ కావచ్చు, దానిలో టెండర్లో ఏ రకం ఆ సిస్టాన్ని చేయాలి మనం. ఇవాళ ఆ సిస్టాన్ని చేయకుండా ఈరోజు ఆనాడు సింగరేణి అన్ని సందర్భాల్లో దీన్ని కాపాడేది. ఆనాడు ప్రైవేట్ చేస్తామంటే ఊరుకుందామని చెప్పండి. మంత్రులతో సహా మేము ధర్నాలు చేసిన సందర్భంలో ఒక దిక్కు బీఆర్ఎస్ పార్టీ, ఒక దిక్కు తెలంగాణ బొగ్గాను కార్మికులు చేసిందే చేయలేదన్నారు. ఇవాళ వాళ్ళు ఎక్కడ మాట్లాడతారని చెప్పండి? ఎవరు మాట్లాడతారు? అక్కడ బీజేపీ నాయకులు మాట్లాడతలేరు. ఈ టెండర్ విషయంలో బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఆయన మాట ఇప్పుతలేరు. ఇలా కాంగ్రెస్ అయితే దోసుకునే కార్యక్రమం. అంటే ఇద్దరు కలిసి సింగరేణి సంస్థను, సింగరేణి ఉత్పత్తిని, సింగరేణి లాభాలని దోసుకోవడానికి రెండు పార్టీలు చేస్తున్నది జగమెరిన సత్యం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఇలా కేటీఆర్ గారు పిలుపు, తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం పిలుపు మేరకు కేసీఆర్ నాయకత్వాన ఇలా అన్ని జీఎం ఆఫీసులు ధర్నా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే ఇది సైట్ విజిట్ కార్యక్రమాన్ని అన్ని విధాల గతంలో ఏ సిస్టమ్ ఆ సిస్టాన్ని మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం నేతృత్వంలో ఇదే విధంగా కొనసాగుతుంది. సింగరేణిలో ఆనాడు లాభాల బాటలో ఏం చేశారు తెలుసు? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు లాభాల బాటలు లాభాలు ₹1 లేకుండా వాళ్ళకి పంచిన సందర్భం. ఇప్పుడేమో ఏ రకం పంచే కార్యక్రమాలు అంటే పూర్తిగా సింగరేణి ఆనాడు కాపాడితే